నువ్వు ఈ వారం అంటావా, వాళ్ళు ఏ వారం లేదంటావా? వాళ్ళు చెప్పింది తినాలా, నువ్వు చెప్పింది తినాలా? పిల్లలు 20 మంది ఒక దగ్గర నిలబెట్టి మేము మాట్లాడితే వాళ్ళు చెప్పింది తినాలా, నువ్వు చెప్పింది తినాలా? హలో, ఏం పేరండి మీ పేరు? మోజెస్. ఈయన ప్రీ మెట్రిక్ హాస్టల్కు పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు వార్డెన్గా ఉన్నారండి. మోజెస్ అనే అతను తిరువుల్లో. మెను కంప్లీట్ డివేట్ అవుతుంది. ఎగ్స్ అసలు ఇవ్వడం లేదు. ఈరోజు నేను వస్తా ఉన్నానని ఇచ్చినాడు. ఈరోజు ఈయన అసలు ఏది లేదు, మిల్క్ ఇవ్వడం లేదు మార్నింగ్. ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద? మేము ఎవరికి జాయింట్ కలెక్టర్ పెట్టాలా, మీకు చెప్తే సరిపోతుందా? మాకు డీజీఆర్ఓ, ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫీసర్, మేము ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఈయన వేస్ట్. ఈయన పనికి ఈయన పేద పిల్లల కడుపులు కొట్టి సంపాదిస్తే ఏం పైకి వస్తారండి చెప్పండి? లేదమ్మా, ఈయన మీద ఏ విధమైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు మీరు? ఏంది? నేను మా ఫుడ్ కమిషన్ నుంచి మేము మీకు లెటర్ ఇస్తాము, ఏమేమి ల్యాబ్స్ ఏంది అనేది చేయండి. సస్పెన్షన్ రికమెండ్ చేయండి. జేసీ గారు చెప్తాను, సస్పెండ్ చేయండి. చేసి వేరే వాళ్ళు ఏమన్నా వేయండమ్మా. వితిన్ 1 వీక్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలమ్మా. అదిమ్మా ఇది హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఇది. వాళ్ళ ఓన్లీ స్కూల్సే. ఇది ఇక్కడే కాదు, చాలా దగ్గర ప్రాబ్లం ఉంది. నేను ఢిల్లీలో సార్తో మాట్లాడాను సార్. ఇది నిన్నలే మొన్ననే నేను సార్తో మాట్లాడి వాళ్ళ ఇండియన్ కంటే కూడా ఎక్కువ డంప్ చేసిపోతా ఉన్నారు, అవి ఖర్చు కావడం లేదు, పురుగులు పడతా ఉన్నాయని సార్ చెప్తే, సార్ లెటర్ పెట్టండి మీరు మీ తరఫు నుంచి అంటే నేను పెడతాను ఇమీడియట్ గా అని మా పిఎస్కి చెప్పాను పెట్టమని. ఇది నేను దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడే కాదు, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఇండియన్ కంటే కూడా ఎక్కువ డంప్ చేస్తా ఉన్నారు. హమాలీలు వస్తారు, వాళ్ళు పడేసిపోతా ఉన్నారు. వీళ్ళు మాకు వద్దయ్యా అంటే కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు అక్కడ. ఇది ఇలా దీన్ని మేనేజ్ చేసుకోవాలి. అది ఒక ప్రాబ్లం. ఎందుకు క్లోజ్ చేయండి రెండే. వాళ్ళు ఏడన్నా ఎస్సీ హాస్టల్లో ఏడన్నా ఆడ మనకు పర్సెంటేజ్ ఉంటుంది బీసీలు, ఆడ పోయి జాయిన్ చేయడం మేలు కదా. 22 మందికి ఇక్కడ పెట్టి మీరు గర్ల్స్ ఉంది, బాయ్స్ మీరు. నేను అనేది ఇప్పుడు మీరు పేరెంట్స్ మోటివేట్ చేసి అని రెసిడెన్షియల్లో పడేసినా పోయింది కదండి. ఇప్పుడు ఎన్ని రెసిడెన్షియల్ లేవు? బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ లేవా? మరి వాటిల్లో ఏదో పిల్లలు ఇండియన్ కంటే కూడా నేను దాని గురించి అంతా చూస్తానని చెప్పారు. మనం ఫైన్ రైస్ ఇస్తా, వీళ్ళ క్వాంటిటీ ఇదంతా ఇది 2 నెలల సరుకుది, 2 నెలలది. ఇప్పుడు రేపు నెల మళ్ళీ వచ్చి వాళ్ళు డంప్ చేసిపోతారు హమాలీలు. వాళ్ళు తెచ్చి దించిపోతా ఉన్నారు, పురుగు పడుతుంది. వీళ్ళు యాపాకు వేసుకొని నాకు గందరగోళంగా ఇబ్బందులు పడతారు. వాటి వల్ల మిగతా వాటికి సన్నయ్య ఇట్లా వచ్చేస్తుంది సార్. చూడండి, మీ నుంచి అయినా సరే మంచి చదువులు చదివి పిల్లలు మంచి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ సెక్టార్లో ఎన్నో ఉన్నాయి. కొంచెం ఇష్టంగా కష్టపడి చదివారంటే కనుక మంచి భవిష్యత్తు ఉంటుంది. అర్థమవుతుందా? బాగా చదవండి, ఇష్టంగా చదవండి, మంచిగా చదవండి, అప్పుడే మీకు భవిష్యత్తు ఉండేది. ఉద్యోగం కోసమే చదువుతా ఉన్నాం అనేది మైండ్లో వదిలేయండి. స్టార్ట్ చేస్తారా?